మహాభారతంలో శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక అర్జునుడు ద్వారకలో ఉన్న ఆడవాళ్ళని, పిల్లల్ని, వృద్ధుల్ని తీసుకొని వస్తూ ఉండగా బందిపోటు దొంగలు దాడులు చేసి ఆడవాళ్ళని కొందరిని చెరబట్టి ఎత్తుకుపోయారు. కొందరు ఆడవాళ్ళు ఏం చేసేది లేక ఇష్టపూర్వకంగానే బందిపోటులతో వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళకి ఉన్న నగలు, ధనమంతా దోచుకుపోతుంటే అర్జునుడు గాంధీవంతో బాణాలు వేస్తాడు బందిపోట్ల మీదకి. కానీ అవేవో పుల్లలు విసిరినట్టు వెళ్ళి తగులుతాయి. అర్జునుడు ఆశ్చర్యపోయి శస్త్రాలు వేద్దామని మంత్రప్రయోగం చేయకపోతే మంత్రం స్ఫురణలోకి రాదు. కొందరిని మాత్రమే రక్షించి తీసుకెళ్ళగలుగుతాడు. తరువాత వ్యాసుడి దగ్గరికి వెళ్ళి బోరుని పిలిపిస్తాడు. వ్యాసుడు అర్జునుడిని చూసి, ఏంటి గుర్తుపట్టలేకుండా అయిపోయావు, ఏమైంది నాయన అడిగితే, శ్రీకృష్ణుడు శరీరం వదిలేశాడు, ఆయన లేని జీవితం నేను భరించలేను అని ఏడిస్తే ఓదారుస్తాడు వ్యాసుడు. తేరుకొని జరిగింది చెప్పి, గాంధీవం ఎందుకు పని చేయలేదు అని అడిగితే ఆశ్చర్యపోయే మాట చెప్తాడు వ్యాసుడు. ఇన్నాళ్ళు గాంధీవం ధరించి నువ్వు ప్రతాపం చూపించాలని అనుకుంటున్నావా? భగవద్గీతని ఏం నేర్చుకున్నావు? చేయించింది అంతా పరమాత్మ నేను శ్రీకృష్ణుడే. నువ్వు నామమాత్రంగా ముందు నిలబడ్డావంతే. వెనుక నుండి నడిపించింది అంతా ఆయనే. ఇంతవరకు యుద్ధంలో చూపించిన ప్రతాపం గాని, సమర్థత గాని నీది కాదు. పరమాత్మ నీ ద్వారా ఇచ్చాడు గాని నీ వల్ల జరగలేదని తెలుసుకో. సంపదలు, జ్ఞానం, శరీరానికి పట్టుత్వం ఇవన్నీ భగవంతుడు మన ద్వారా ప్రకటిస్తున్నాడు తప్ప మనవి కావు. తెలుసుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని నీవు కలిగి ఉంటే చాలు, అంతే. అదే పరికరాలు, అదే బుద్ధి, అదే శరీరం ఉంటుంది. కాలం అనుకూలించినప్పుడు అవన్నీ వరాణిస్తాయి. కాలం ప్రతికూలించినప్పుడు ఇవే పరికరాలు, ఇదే మనస్సు, ఇదే సంపదలు దేనికి ఇవన్నీ రాకుండా పోతాయి. తెలుసుకొని అని చెప్పగానే శ్రీకృష్ణుడు తలుచుకుంటూ అర్జునుడు హస్తినకు వెళ్లి ధర్మరాజుకు విషయం తెలియజేసి స్వర్గారోహణానికి వెళ్ళిపోతారు. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.